తోడుగా ఉండే దేవుడు. ఎవరంట ఆయన? తోడుగా ఉండే దేవుడు. ఆయన మనసు నిలిపేంత దూరంలోనే ఎప్పుడు ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. నీ మనసు నిలిపితే ఆ ప్రభువు నామాన్ని బట్టి మనసేటి ప్రార్థన చేస్తే రక్షించడానికి ఈనాటికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయనే మహాదేవుడు, సశరీరుడు, తోడుగా ఉండే దేవుడు. ఇమ్మానుయేల్. ఒకసారి ఆలోచించండి. ప్రార్థనను ప్రేమించి వచ్చాడు ఆయన. ప్రేమ అంటే ఏంటో తెలుసా? చాలా మందికి నిర్వచనం తెలియదు. ప్రేమ అంటే ఈ లోకంలో నిర్వచనం తెలియకుండా ఈ లోక ఆకర్షణే ప్రేమ అనుకుంటున్నారు. పవిత్రమైన హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుంచి వచ్చేదే ప్రేమ. ఇదే తిమోతి పత్రికలో ఉండదు 1:5. ఒకసారి చూడండి. పవిత్రమైన మన హృదయంతోని, మంచి మనస్సాక్షితోని తన విశ్వాస్యతను కుమ్మరించడానికి వచ్చిన వాడు ఆ మహాదేవుడు. ఆయనే తోడుగా ఉండే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే యేసు ప్రభు వారు, ఆయనే క్రీస్తు అభిషక్తుడు, ఆయనే మెస్సయ్య. ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. మనము క్రిస్మస్లు చేస్తానే ఉంటాం. ఈ యొక్క హౌసింగ్ బోర్డు 22 కదా, ఇవాళ 22వ తారీఖున మరి ఎన్ని క్రిస్మస్లు జరుగుతున్నాయో మనకు తెలియదు. కానీ క్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటమే క్రిస్మస్. హల్లెలూయా. ఆయన ఏం చేయాలి? హృదయంలో ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? శాశ్వతంగా ఉంచుకోవటం. శాశ్వతంగా బిడ్డల యొక్క హృదయములో ఉంచడానికి ఈ లోకానికి ఆయన సశరీరుడులాగా అవతరించాడు. ఆయన దేహం అనే దేవాలయము కాబట్టి ఆ దేహం అనే దేవాలయంగా మన దేహం కూడా మారాలని ఆయన సిలువ మ్రాను మీద ఆ త్యాగాన్ని చేసి మనుషులందరినీ ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నిరాపరాధులుగా చేశాడు. మనుషులందరినీ ప్రేమించడానికి వచ్చిన దేవుడు. ఈ కులం వారిని, ఆ జాతి వారిని, ఆ వర్గం వారిని, వాళ్ళని ప్రేమించడానికి వచ్చినాడు కాదు ఆయన. నిన్ను నన్ను సమస్త మానవాళిని అంతటినీ ప్రేమించడానికి వచ్చిన దేవుడు. ప్రేమాస్వరూపి ఆయన. ఎవరండి ఆయన? ప్రేమాస్వరూపి. ఆయన రొమ్ము నానుకున్నవాడు. అందుకే అన్నాడు ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఎవరంట? ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. మనుషులు ఈ లోకంలో నిత్య జీవం కోసం చాలా చేస్తూ ఉంటారు. కొన్ని క్రియలు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటాయి. కొన్ని క్రియలు చూస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటారు. నేను అనుకుంటాను మరి. కానీ రక్షణ అన్నది ఏ క్రియ వల్ల, అది ఏ మనుషుని వల్ల రాలేదు, కానీ ఒక దేవాది దేవుని వల్లే వచ్చింది. హల్లెలూయా. అది